ఎవరు కాదు ఎవరైనా ఒక్కళ్ళు కాదని చెప్పమన్నారు. చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చంద్రబాబు చేసినప్పుడు ఆంధ్రాలో ఏం పని, తెలంగాణలో వచ్చి వెళ్ళొచ్చు కదా. ఏ ఆంధ్ర జగనన్న ముందే చెప్పాడు కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి. సంవత్సరాలు చేసిన రాజకీయం ఒక్కడే చేయలేకపోతున్నాడు. జగనన్న 5 సంవత్సరాలు గెలిచి ఒంటరిగా పోరాటం చేసి ఒంటరిగా గెలుస్తున్నాడు. ఏం చేశాడో ప్రజలు మళ్ళీ 24 చూపిస్తారు. 24 చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి డబ్బుని ఏం చేస్తాడు, ప్రజలకే పెడుతున్నాడు. అలాగే వీళ్ళున్నారు కదా, వీళ్ళు ఇప్పుడు పెట్టుకొని కూడా వీళ్ళేమన్నా వీళ్ళు ఓన్ స్థలాలు అమ్మి పెడుతున్నారా? అట్లా పెడుతున్నారు, ఏమైనా పెడుతున్నారా? అట్లా పెట్టినప్పుడు అప్పుడు మగవాడు అట్లాగే ఇప్పుడు పవన్ అన్న అట్లా చేస్తున్నాడు. పబ్లిక్ అట్లా ఆలోచించాలంటే మనీ పెట్టేది ఎవరు? అక్కడ మనీ పెట్టేది అన్నే కదా. అర్థం కదా, మనీ పెట్టుకుని గెలుస్తారంటే ఈ రోజులో డబ్బుకి అందరు చూస్తున్నారు. అట్లాగా మనీ పెట్టుకుని పవన్ అన్న ఇప్పుడు చేశాడు. అట్లాగే ఎవడు ఆదుకోవాలా? ఇప్పుడు మనీ పెడితే కూడా ఆదుకోలేదండి. ఇంకేమనాలి? ఇప్పుడు ఆర్జీ కనిపిస్తే మీరేం చేశారు? ఆర్జీ కనిపిస్తే ఏం చేస్తాం? ఇంకా ఫ్యాన్స్ ఇంకేం చేస్తారు? ఇంకా ఏం చేస్తారు? దెబ్బ చూపించడం నార్మల్. మూవీ వ్యూహం బాగుంది. జగన్ ఎలా కష్టపడ్డా ఎలా సీఎం అయిన అనేది కాన్సెప్ట్ అన్న. జగన్ ఎలా కష్టపడి సీఎం అయిన అనేది ఇక అవన్నీ సినిమాల స్టోరీ తీసారులే కానీ అన్ని నిజాలు చూపించిండు. 100కి 100% నిజాలు చూపించిండు. 2024 అన్న ఎలా సీఎం అవుతారు కళ్ళకి కట్టినట్టు చూపించిండు. బాగుంది అంత రోల్ అంతా. జగన్ ఎలా కష్టపడ్డాడు ప్రజల కోసం, అంటే ఏ సంక్షేమ పథకాలు పెట్టిండు, ఎలా పెట్టిండు, ఏంటనేది కావాలని పాజిటివ్ చేయడానికి సినిమా తీసినట్టుంది. పాజిటివ్ నిజమే కదన్న. పాజిటివ్ ఎక్కడ? అది నిజం, రియల్ స్టోరీ అది. జగన్ రియల్ స్టోరీ అది. జగన్ కష్టపడ్డది. జగన్ ఎట్ట జైలుకి పంపించారు, జగన్ ఏం చేశారు, జగన్ ఎట్ట సంకనాకిచ్చారు అనేది, ఎట్లా చేపించారు చంద్రబాబు సోనియా గాంధీ వీళ్ళందరూ కలిసి ఎట్లా చేశారు, దెబ్బేశారు అనేది స్టోరీ.